హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నేను ఈ ఆగస్ట్ 15 రోజు హైదరాబాద్ కి సంబంధించిన ఒక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇండియాకి 1947 ఆగస్ట్ 15 స్వతంత్రం వచ్చింది. కానీ హైదరాబాద్ స్టోరీ అక్కడితో ఆగలేదు. అప్పట్లో హైదరాబాద్ ని నిజామ్స్ పాలించేవారు. ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ ని ఇండియాలో కలపకుండా సెపరేట్ గా ఉంచాలని నిజామ్స్ అనుకున్నారు. కానీ హైదరాబాద్ ప్రజలు మాత్రం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, తమ హక్కుల కోసం పోరాడారు. స్వామి రామానంద తీర్థ లాంటి నాయకులు ఈ ఉద్యమాన్ని నడిపించారు. అదే సమయంలో తెలంగాణలో రైతులు కూడా భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడారు. పరిస్థితులు తీవ్రమయ్యాయి. భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో చేపట్టింది. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ భారతదేశంలో విలీనమైంది. అందుకే హైదరాబాద్ చరిత్ర చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ లో స్వేచ్ఛ కోసం మరో పోరాటం జరిగింది. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? కమెంట్ చేయండి. గుర్తుపెట్టుకున్న పేరు AJ.